హిందువు తన ధర్మాన్ని తను నెరవేర్చుకుంటాడు, నెరవేర్చుకొనియండి, మధ్యలో మీరు వెళ్ళి అడ్డుపడకండి, మత మార్పిళ్ళు చేయకండి. ముస్లిం నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ పద్ధతి ప్రకారం నువ్వు బ్రతుకు అని చెప్పేదే భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్. కానీ దాన్ని విష ప్రచారం ఎట్లా చేశారు? ముస్లింల్ని బుజ్జగించాలా, హిందువుల్ని బెదిరించాలా, అట్లా చెయ్యట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకి, నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేకి అన్నటువంటి ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు? గోద్రాలో రైలుని తగలబెట్టినటువంటి వాళ్ళనేమో హీరోల కింద, లేకపోతే వాళ్ళు బాధితుల కింద, చనిపోయినటువంటి వాళ్ళు పాపాత్మల కింద, దానికి ప్రతీకారంగా జనం తిరగబడితే వాళ్ళందరి దుర్మార్గుల కింద చిత్రీకరిస్తూ దానికంతటికి నరేంద్ర మోడీ అంటూ ముస్లింలలో ఒక అభద్రతాభావాన్ని కాదు, ఒక అపనమ్మకాన్ని హిందూ సమాజం పట్ల క్రియేట్ చేసిన పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం కుమ్మక్కైన పత్రికలు పుట్టించినటువంటి జబ్బే ఈ దేశానికి మైనస్ అని తెలిసినా సరే క్రియేట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు దాని మీద నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. వివక్ష లేని సంపూర్ణ సురక్షిత ప్రశాంత జీవనాన్ని ముస్లింలు ఒక్క భారతదేశంలో గడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇతర దేశాల్లో హింసాపీడనకు గురవుతున్న మైనారిటీ సమూహాలకు భారత్ స్వర్గధామం అన్నారు. బ్రిటన్ కేంద్రంగా ప్రచురిస్తున్న వాణిజ్య పత్రిక ద ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్న విమర్శలను కూడా మోడీ తోసిపుచ్చారు. యథేచ్ఛగా విమర్శించే హక్కు కలిగిన స్వేచ్ఛా వాతావరణాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనికోసం సంపాదక పేజీలను, టీవీ ఛానళ్లను, సోషల్ మీడియాని, వీడియోలని, ట్విట్టర్లని వాడుకుంటున్నారు అని గుర్తు చేశారు. భారత్లో ముస్లింల భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తే మోడీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా పార్శ్యల ఆర్థిక విజయాలను ప్రస్తావించారు. వీళ్ళు దేశంలో అత్యన్న మైనార్టీ సమూహమైన ఆర్థికంగా గొప్పగా ఎదిగారని వివరించారు. అంటే కష్టపడంటారా ఎవరైనా ఎదుగుతారని చెప్పారు. దాన్ని ఆంధ్రజ్యోతి కొంచెం వక్రీకరించింది అనమాట.